తోటకూర పప్పుకి కావలసిన పదార్థాలు: కందిపప్పు చిన్న గ్లాసు అంటే 125 గ్రామ్స్ ఉంటుంది, తోటకూర కొద్దిగా, టమాటాలు 2, చింతపండు కొంచెం, పచ్చిమిర్చి 2, ఉప్పు, పచ్చికారం, పసుపు. పోపుకి కావలసిన పదార్థాలు: ఒక ఉల్లిపాయ, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఇంగువ, పోపు గింజలు. తోటకూర, టమాటా, పచ్చికారం, పసుపు, వాటర్ వేసుకొని మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. పప్పుల్లో ఇప్పుడు పచ్చికారమే వాడండి, కూరకారం టేస్ట్గా ఉండదు. కందిపప్పును అరగంట నానబెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. తోటకూర బాయిల్ అయ్యింది. తోటకూర ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల పచ్చి వాసన రాదు. ఈ తోటకూరలో మనం బాయిల్ అయిన పప్పు వేసుకొని ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకోవాలి. చింతపండు కూడా వేసుకోవాలి. తోటకూరలో పప్పు, ఉప్పు, చింతపండు రసం, 1 కప్పు వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. తర్వాత పప్పు వేసుకుందాం. పప్పు తోటకూర మగ్గింది. ఇలా బబుల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. చింతపండు రసం వేసాం కాబట్టి గట్టిపడిపోతుంది, కొంచెం లిక్విడ్గా ఉంటే బాగుంటుంది. పోపు వేసుకుని లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఫ్రై చేయకూడదు. స్టవ్ ఆఫ్ చేసుకోండి. తోటకూర పప్పు రెడీ.